విశాఖపట్నం రాజధాని అంటారు. విశాఖపట్నం రాజధాని కోసం కాదండి, భూములు దోచుకోవడం కోసం ఏర్పాటు చేశారు. నేను విశాఖపట్నం వాడినే. ఇవాళ రైతులు పడుతున్న కష్టాలు కానీ, ఆడవాళ్ళు పడుతున్న కష్టాలు కానీ, అవమానాలను చూస్తుంటే ఎక్కడో విశాఖపట్నంలో, నర్సీపట్నంలో ఉన్నటువంటి నేను కళ్ళంటి నీరు వస్తున్నాను. బాధ అనిపిస్తుంది. అంత అన్యాయం అండి. రాజకీయ నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా దీనికోసం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళకి అండగా నిలవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. మరి ఇవాళ మన ప్రధానమంత్రి గారు మౌనంగా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు నాకు అర్థం కాదు. ఇంత గొడవ జరుగుతూ ఉంటే, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీ కానీ, ప్రధానమంత్రి గారి కానీ ఎందుకు మాట్లాడతారండి? మీకు బాధ్యత లేదా అండి? ఆ రోజు రాజధానికి పునాది వేయడానికి మీరు రాలేదా అండి? మీరు వచ్చారు కదా. వచ్చినప్పుడు ఒక చేతిలో ఒక చెంబు, రెండో చేతిలో ఒక చెంబు పెట్టుకొని వచ్చారు కదా. ఒక చెంబులో మట్టి తీసుకొచ్చారు, ఒక చెంబులో నీళ్ళు తీసుకొచ్చారు. వచ్చి శంకుస్థాపన చేశారు. బ్రహ్మాండంగా స్టేజ్ మీద మాట్లాడారు. దానికి సాక్ష్యం ఎవరు? పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు. అతను కూడా వచ్చారు. ఎంతో మహానుభావులు వచ్చారు. కొన్ని లక్షల మంది సమక్షంలో మీరు శంకుస్థాపన చేశారు. మళ్ళీ తిరుపతి సభలో అనుకుంటారు, పబ్లిక్ మీటింగ్ లో అమరావతి రాజధానిని ఢిల్లీ రాజధానికి మించిపోయిన రాజధాని నిర్మాణం చేసే బాధ్యత నాదని ఆ రోజు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు మాట్లాడలేదా? దానికి మనందరూ సాక్ష్యం కదా. మరి ఇంత గొడవ జరుగుతుంటే వాళ్ళ నీరు నుంచి కూడా ప్రధానమంత్రి గారు ఎందుకు మాట్లాడట్లేదు అన్నది వీళ్ళందరి తాలూకు బాధ. ఎంత అన్యాయం అండి. ప్రధానమంత్రి అంటే మీరు దేశానికి ప్రధానమంత్రి. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఏదన్నా రాష్ట్రంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పెద్ద ఆయనగా, పెద్ద అన్నగా పరిష్కారం చేయవలసిన బాధ్యత మీకు ఉందా లేదా అని చెప్పి ఈ రోజు మీకు సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఉందని మనం చేస్తున్నాం. మీరు కూడా దీనికి ఫైనాన్స్ చేశారు. ఇప్పుడు వరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. దాంట్లో మీకు కూడా భాగస్వామ్యం ఉంది. ఇవాళ నాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మౌనం వీడండి. రాష్ట్రాల్లో ఎక్కడైనా సమస్య వస్తే పరిష్కారం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. అది మర్చిపోవద్దని చెప్పి ప్రధానమంత్రి గారికి ఈ సందర్భంగా మనం గుర్తు చేయవలసిన అవసరం ఉంది.